Praise the Lord, brothers and sisters. I'm ప్రియ very happy సహోదరి to be. సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Yeah, I thank God for the opportunity He gave me to again have fellowship with you today. ఈ రోజు మీ అందరితో కూడా సహవాసం చేయడానికి దేవుడు మరొక అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. I just want to share what's in my heart, what the Lord emphasized in my heart. దేవుడు నా హృదయంలో ఏమైతే ఉంచాడో దాన్ని మీతో పంచుకుంటాను. In these last days, I saw a need in me for two things. ఈ చివరి దినాల్లో చూసినట్లయితే నాలో రెండు అవసరాలు ఉన్నట్లు నేను కనుగొంటూ ఉన్నాను. One is my devotion to Christ. ఒకటేమో క్రీస్తు యేడల నాకున్న భక్తి. And the second one is that I should be filled with the Holy Spirit every day. ఇంకోటి ఏంటంటే ప్రతి దినము పరిశుద్ధాత్మతో నేను నింపబడాలి. This is what we have heard in the church very often through our brother Zach and through other elders in the church. తరచుగా మనం సంఘాల్లో వీటి గురించి వింటూ ఉంటాం. జాగ్ గారు చెప్పటం కానీ ఇతర సంఘ పెద్దలు చెప్పటం కానీ మనం వింటూ ఉంటాం. Apostle Paul also, he emphasized that need. అపోస్తలుడైన పౌలు కూడా ఆ అవసరం గురించి నొక్కి చెప్తూ ఉన్నాడు. He had one fear about the church in Corinth. కొరింథీలో ఉన్న సంఘం పట్ల ఆయనకు ఒక భయం ఉండేది. That they will, as the days go by, they will lose their devotion to Christ. దినములు గడిచే కొలది దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న భక్తి నుంచి వాళ్ళు తొలగిపోతారేమో. We read that verse in 2 Corinthians chapter 11 verse 3. 2 కొరింథీ 11:3 మనం చూసినట్లయితే, he said, I am afraid that as the serpent deceived Eve by his craftiness, your minds will be led astray from the simplicity and purity of devotion to Christ. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యేడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినో తొలగిపోవునేమని భయపడుచున్నాను. Satan is always trying to attack our minds so that, he try to fill it with other things so that we will go astray from the simple and pure devotion to Christ. సాతాను ఏం చేస్తా అంటే మనసులో ఎప్పుడు ఏదో తలంపులు పెట్టి క్రీస్తు యేడల ఉన్న సరళత నుండి పవిత్రమైన భక్తి నుండి తొలగిపోయేటట్లు చేస్తూ ఉంటాడు. Paul was afraid of that situation in a church. ఒక సంఘములో ఇలా అవుతుందేమో అని పౌలు భయపడుతూ ఉన్నాడు. Because when I lose that devotion, when I go astray from the simple and pure devotion to Christ, క్రీస్తు యేడల ఉన్న సరళత నుండి ఆ భక్తి నుండి నేను తొలగిపోతే the danger is, ఇక్కడ ప్రమాదం ఏంటంటే, we read in verse 4, we will end up in following another Jesus and we will be accepting another gospel and we will be receiving another spirit which is not the Holy Spirit. అప్పుడు ఏమవుతుందంటే మరి ఒక యేసుని ప్రకటిస్తారు, లేకపోతే మరి ఒక ఆత్మను పొందుతాము, లేకపోతే మరి ఒక సువార్తను మనం అంగీకరిస్తాం. I'm always challenged by the devotion of Mary Magdalene. మగ్దలేన మరి యొక్క భక్తిని చూసి నేను ఎప్పుడు సవాలు పొందుతూ ఉంటాను. We all know her story. మనందరికీ తెలుసు. She was filled with an evil spirit initially. ప్రారంభంలో చూసినట్లయితే ఆమెకు దయ్యములు పట్టాయి. But she had such a devotion to Lord Jesus Christ and she was filled with the Holy Spirit on the day of Pentecost, I believe. కానీ ఆమె ప్రభు పట్ల ఎంతో భక్తి కలిగి ఉండి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడింది పెంతెకొస్తు దినాన. And we also know, knew about Demas. దేమా గురించి కూడా మనకు తెలుసు. He was a person who was filled with the Holy Spirit. ఆయన కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తే. But at the end he was filled with the worldly spirit. కానీ చివర్లో మనం చూసినట్లయితే లోకానుసారమైన ఆత్మతో నింపబడ్డాడు. Exactly what Paul feared happened in his life. కాబట్టి పౌలు దేని గురించి భయపడ్డాడో దేమా జీవితంలో అదే జరిగింది. He was following another Jesus, he was following another gospel, maybe a prosperity gospel. మరి ఒక యేసుని వెంబడిస్తున్నాడు, మరి ఒక సువార్తను వెంబడిస్తున్నాడు, బహుశా అది అభివృద్ధి చెందే సువార్త ఉండొచ్చు. And he lost the Holy Spirit. పరిశుద్ధాత్మని కోల్పోయాడు. Something else filled it, some other spirit filled his heart, the worldly spirit.
మరి యొక్క ఆత్మతో, లోకానుసారమైన ఆత్మతో ఆయన నింపబడ్డాడు. Yeah, it can happen to all of us, brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ ఈ విషయంలో జరగచ్చు. If you are not careful, the same thing that happened to Demas can happen to you and me. మనందరం జాగ్రత్తగా లేనట్లయితే దేమాకి ఏది జరిగింది అది నీకు నాకు కూడా జరగచ్చు. So what is the first thought that comes into your mind when you get up in the morning? కాబట్టి ఉదయకాలమున లేచినప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి తలంపు ఏంటి? Sometimes our thoughts will tell us what sort of person we are. కొన్నిసార్లు మన తలంపులే తెలియజేస్తాయి మనం ఎటువంటి వాళ్ళము. And that will tell what we are devoted to. మన భక్తి దేని మీద ఉందో తెలియజేస్తాయి. Or supposing when we are all alone by ourselves, లేక మనం ఒంటరిగా ఉన్నప్పుడు we go to work, we do a lot of work in the daytime. మనము ఉదయకాలంలో వెళ్ళి చాలా పని చేస్తూ ఉంటాం. We have family responsibilities. కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి. We have to take care of our family, children. మన కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. And in the evening, we come back home. మనము సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత and we finish all our family responsibilities. మన కుటుంబంలోని బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత and finally we have a feeling, okay, now I have finished every work today. కాబట్టి ఈ రోజు నా పని అంతా అయిపోయింది. and you are sitting on a chair. ఇప్పుడు చైర్ లో కూర్చున్నావు, all alone. ఒక్కడే ఉన్నావు. What is the first thought that comes to your mind at that time? అప్పుడు నీకు వచ్చే మొట్టమొదటి తలంపు ఏంటి? That will tell you and me what I am devoted to. కాబట్టి నా భక్తి దేని మీద ఉందో అదే తెలియజేస్తుంది. What is in the top of my heart? నా హృదయంలో ప్రాథమికంగా ఏముంది? That will tell me what is my number one longing in my heart. నా హృదయంలో నేను దేని గురించి తృష్ణ కలిగి ఉన్నానో తెలియజేస్తుంది. Let us examine ourselves, dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. Let us not lose that simple and pure devotion. క్రీస్తు యొక్క సరళత నుండి, పవిత్రత నుండి, భక్తి నుండి మనం తొలగిపోవద్దు. If there is something else occupying our mind, ఒకవేళ వేరేది ఏమైనా మన మనసుల్లో చోటు చేసుకుంటే, really I have to seek the power of the Holy Spirit. I need to be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి నేను కోరుకోవాలి, ఆత్మతో నింపబడాలి. No, we have heard many messages about the need for the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం యొక్క అవసరం ఏంటో అని మనం ఎన్నో వర్తమానాలు విన్నాం. Maybe every week we hear that either in the Sunday meetings or even the daily devotion that we listen every day. ప్రతి వారం మనం సండే మీటింగ్ లో కానీ డైలీ డివోషన్స్ లో కానీ మనం వింటూనే ఉంటాం. To be filled in the Holy Spirit is not just for those who have responsibility in the church. పరిశుద్ధాత్మ నింపటం అంటే ఏదో కేవలం సంఘంలో బాధ్యత కలిగి ఉన్న వాళ్ళకే కాదు ఇది. It is for each and every one of us. God has given that. మనలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం దేవుడు ఇచ్చాడు దాన్ని. Every one of us should seek for the baptism, and if you are already baptized in the Holy Spirit, we should seek for the fullness of the Spirit. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మల బాప్తిజం కోసం చూడాలి. ఒకవేళ మీరు ఇప్పుడే పరిశుద్ధాత్మల బాప్తిజం పొందినట్లయితే పరిశుద్ధాత్మ యొక్క నింపుదల కోసం మీరు వెతుకుతూ ఉండాలి. In Luke chapter 2, we read about a man who lived in the Old Testament time called Simeon. లూకా సువార్త 2వ అధ్యాయంలో పాత నిబంధన కాలంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మనం చదువుతాం. ఆయన పేరు సిమెయోను. He was not from a priestly tribe. ఆయన ఏదో ఒక యాజకుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. And he is not having any function in the temple or in the holy place or most holy place. దేవాలయంలో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఎటువంటి పరిచర్య కలిగి లేడు. He was an ordinary man like you and me. నీ వలే నా వలే ఆయన ఒక సామాన్యమైన విశ్వాస వ్యక్తి. When the Holy Spirit wanted to write something about him, what he wrote? పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి గురించి రాయాలి అనుకున్నప్పుడు ఏం రాశాడు తెలుసా? Yeah, we read in Luke chapter 2 verse 25. లూకా 2:25లో మనం చదువుతాం. He was a man devoted to God. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. We read in verse 25.
25వ వచనంలో భక్తిపరుడు. There was a man in Jerusalem whose name was Simeon, and this man was righteous and devout. యెరూషలేమునందు సుమయోను అను ఒక మనుషుడును, అతడు నీతిమంతుడు భక్తిపరుడై ఉండెను. And he was, looking for the consolation of Israel. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నాడు. And it says, the Holy Spirit has written about him that the Holy Spirit was upon him. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అని పరిశుద్ధాత్ముడు రాశాడు. There was a man living lived in the Old Testament time. పాత నిబంధన కాలంలో నివసించిన వ్యక్తి. But he had such a devotion to God that the Holy Spirit was upon him. దేవుని మీద అతడు కలిగి ఉన్న భక్తిని బట్టి పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు. Every time he came to the temple, I believe he came with an expectation to see Jesus Christ. ఆ దేవాలయంలోకి వచ్చిన ప్రతిసారి కూడా నేను ఎప్పుడు యేసును చూస్తానని వచ్చాడు. Because it says in verse 26, it had been revealed to him by the Holy Spirit that he would not see death before he had seen the Lord's Christ. ఎందుకంటే 26వ వచనంలో మనం చూసినట్లయితే అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. No, he did not come to the church to listen to one message, good message. ఏదో ఒక మంచి వర్తమానం వినటానికి ఆయన సంఘానికి రాలేదు. He came with an expectation, the longing to see Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువుని నేను చూడాలి అని వచ్చాడు. And it says in verse 27, he came in the spirit into the temple. ఆయన ఆత్మ వశుడై దేవాలయానికి వచ్చాడు. We go to meetings often. మనం తరచుగా మీటింగ్లకు వెళ్తుంటాం. But how do we go to a meeting? కానీ ఒక మీటింగ్కి ఎలా వెళ్తున్నాం మనం? Do you have a longing like Simeon, Lord, I want to see the consolation of Israel. I want to see Christ. సుమయోను వలె మనం కూడా అటువంటి కోరిక ఉందా ప్రభా, నేను యేసు క్రీస్తు ప్రభుని చూడాలి, ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కోసం నేను కనిపెడుతున్నాను. I want to go to the church meeting today, Lord, please fill me with the Holy Spirit. ఓ ప్రభా, ఈ రోజు నేను మీటింగ్కి వెళ్తున్నాను, నన్ను పరిశుద్ధాత్మ నింపండి. The man who lived in the Old Testament time, he went to the temple with that attitude. పాత నిబంధన కాలంలో జీవిస్తున్న వ్యక్తి దేవాలయంలోనికి ఈ విధంగా వెళ్ళాడు. Now we also know about Mary Magdalene. మగ్దలేనే మరియ గురించి కూడా మనందరికీ తెలుసు. He had such a longing in his heart to see Jesus. యేసుని చూడాలని ఆమె ఎంతో కోరిక కలిగి ఉంది. I don't have time to, we all know this passage very well in John 20, but we all know how she longed to see Jesus. యోహాను 20లో మనకి దీని గురించి ఉంటుంది, మనందరికీ తెలుసు. కానీ యేసుని చూడాలని ఎంత కోరిక ఉందో కదా ఆమెకి. And she did not see Jesus Christ for one day. ఒక్కరోజు ఆమె ప్రభువుని చూడలేదు అంతే. He was crucified and he was laid in a tomb. ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధిలో ఉన్నాడు. And Jesus was, in the next day was a Sabbath day, so she couldn't see the body of Christ, Jesus Christ. తర్వాత రోజు విశ్రాంతి దినం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ఆమె చూడలేదు. But the next one after that Sabbath is over, early in the morning, she had such a longing to see Christ. కానీ ఆ విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత ఉదయకాలమునే ప్రభువుని చూడగోరి ఆమె వెళ్ళింది. She went there, and when she couldn't see the body of Christ, she was weeping. కాబట్టి ఆమె ప్రభు యొక్క శరీరాన్ని చూడలేదు కాబట్టి ఆమె ఏడుస్తోంది. She had such a longing in his heart to see Jesus Christ. యేసు ప్రభువుని చూడాలని ఆమె ఎంతో తన హృదయంలో కోరికను కలిగింది. One day she had not seen. ఒక్కరోజే చూడలేదు ప్రభువుని. She had such a burden in her heart that she had not seen Jesus Christ for a day. ఒక్కరోజు నేను ప్రభువుని చూడలేదే అనే భారము తన హృదయంలో ఆమె కలిగి ఉంది. And she wept because of that. దాన్ని బట్టి ఆమె ఏడ్చింది. It really challenges me, Lord, how many days I have not seen your glory? ఓ ప్రభువా, ఎన్ని రోజులు నీ మహిమను నేను చూడలేదు కదా. But there is no weeping in me. కానీ నాలో ఇంకా ఆ బాధ లేదు ప్రభువా. Yes, brothers and sisters, that longing, that devotion, because she had that devotion, what the Lord did to her? ప్రియ సహోదరులారా, మనం అటువంటి కోరికను కలిగి ఉండాలి. ఆమె భక్తిని బట్టి ప్రభువు ఆమెకి ఏం చేశాడు తెలుసా? We read in chapter 20,
verse 17 and 20వ 18. అధ్యాయం 17-18 వచనాలు. And the Lord gave her a prophetic message to go and tell to his disciples. తన శిష్యులతో ఇది చెప్పమని ప్రవచనాత్మకమైన మాటలను ప్రభు ఆమెకి ఇచ్చాడు. No, she says, the Lord said to go and tell my disciples. నీవు వెళ్ళి నా శిష్యులతో ఈ మాటలు చెప్పు. Go to my brethren and say to them, I ascend to my Father and your Father, my God and your God. నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమన్నాడు. And verse 18, such a beautiful word. 18వ వచనం ఎంతో అద్భుతమైన మాటలు. Mary Magdalene came announcing to his disciples. మగ్దలేనే మరి వచ్చి తన శిష్యులతో ఈ విధంగా తెలియజేస్తుంది ప్రభు యొక్క శిష్యులతో. He says, I have seen the Lord. నేను ప్రభువుని చూచితిని. And he had said these things to me. ఆయన నాతో ఈ మాటలు చెప్పెను. The Lord spoke to her. ప్రభు ఆమెతో మాట్లాడాడు. And she came to the church with a message to the disciples. శిష్యులతో చెప్పడానికి ఆమె ఒక వర్తమానంతో వచ్చింది. She came with a prophetic word, encouraging word to the church. సంఘాన్ని ప్రోత్సహించడానికి ప్రవచనాత్మకమైన మాటలను తీసుకొని వచ్చింది. A longing she had. అటువంటి తృష్ణ ఆమె కలిగింది. And to such a heart the Lord gives a word, and through such a person the Lord bless the church. అటువంటి వారికి దేవుడు తన వాక్యాన్ని ఇస్తాడు, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు చేస్తాడు. You know, Mary Magdalene or Simeon, I don't think they had a knowledge of Trinity like you and I have today. మగ్దలేనే మరియని మనం చూసినట్లయితే, సుమయ్యని మనం చూసినట్టయితే దేవుడు త్రిత్వం అంటే ఏంటో అని వాళ్ళకి తెలియదు కూడా. Simeon did not have the light that you and I have today. ఈ రోజు నువ్వు నేను కలిగిన వెలుగు సుమయ్యనికి లేదు. But without that light, Holy Spirit was upon him. కానీ ఆ వెలుగు లేకుండానే పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు. He had the Holy Spirit upon him. పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు. He had the revelation from the Holy Spirit. పరిశుద్ధాత్మ నుంచి ప్రత్యక్షతను పొందుకున్నాడు. And he walked in the Spirit. ఆత్మలో నడిచాడు. And today we are more blessed because we can have the Holy Spirit within us. ఈ రోజు మనం పరిశుద్ధాత్మని లోపల కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంతో ధన్యులము. But I don't know how many of us had the longing to be baptized in the Holy Spirit and to be filled in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఎంతమంది మనం కోరిక కలిగి ఉన్నాం. We all believe about the third person of Trinity. మనందరం కూడా త్రిత్వంలో ఉన్న మూడో వ్యక్తి నమ్ముతాము. But many of us do not have the experience. కానీ మనలో చాలా మందికి అనుభవం లేదు. The experience even Simeon had who lived in the Old Testament time. పాత నిబంధనలో జీవించిన సుమియోను వంటి అనుభవం కూడా లేదు మనకి. Do we neglect the third person of the Trinity in our life? త్రిత్వంలో ఉన్న మూడో వ్యక్తిని మన జీవితంలో మనము నిర్లక్ష్యం చేస్తున్నామా? We who live in the New Covenant time, do we despise him by not seeking to be baptized or filled in the Holy Spirit? కొత్త నిబంధన కాలంలో జీవిస్తున్న మనము మూడో వ్యక్తిని విస్మరిస్తూ ఉన్నామా? పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందకుండా, నింపబడకుండా. Simeon and Mary Magdalene, they really challenges us. They challenge us. సుమయోను కానీ మగ్దలేనే మరి కానీ వాళ్ళు ఎంతో సవాలుకరంగా మనకున్నారు. And today a higher life than what Simeon lived is offered to us. కాబట్టి సుమయోను జీవించిన జీవితం కంటే ఎంతో ఉన్నతమైన జీవితము మనకి ఇవ్వబడింది ప్రభు ద్వారా. Because Jesus died for us. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి మరణించారు. Because he shed his blood and his blood could cleanse us thoroughly. ఆయన రక్తం చిందించాడు కాబట్టి ఆయన రక్తం ప్రతి పాపములను మనల్ని కడిగి పవిత్రులుగా చేయగలదు. And so that Holy Spirit can come inside us. ఆ విధంగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు. And we read in Acts 1:8, when the Holy Spirit comes, he gives us the power. అపోస్తల కార్యములు 1:8 మనం చదువుతాము, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిని పొందుతాము. Greatest power in the world is the power of the Holy Spirit. ఈ లోకంలో ఉన్న అత్యంత గొప్ప శక్తి ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. No, we hear often in the church about the conditions of discipleship. మనము సంఘంలో తరచుగా వింటూ ఉంటాం శిష్యత్వానికి కావాల్సిన షరతుల గురించి. That we have to hate our relatives. మన బంధువుల్ని ద్వేషించాలని. That means that we should love the Lord supremely more than anybody. ఎవరికంటే కూడా ఎక్కువగా దేవుణ్ణి మనం అత్యధికంగా ప్రేమించాలని. And that I have to deny myself every day, take up the cross and follow him. ప్రతిరోజు నన్ను నేను ఉపేక్షించుకొని నా శిలువను ఎత్తుకొని నేను ప్రభువుని వెంబడించాలని.
and I cannot possess any of the earthly things for myself. ఈ భూ సంబంధమైన వాటిని నా కోసం నేను గట్టిగా పట్టుకొని ఉండకుండా, I cannot love earthly things. నేను ఈ భూ సంబంధమైన వాటిని ప్రేమించకుండా, These are the three conditions of the discipleship. శిష్యత్వానికి కావాల్సిన 3 షరతులు ఇవన్నీ మనకు తెలుసు. And we read the Sermon on the Mount, so many things we have heard in the church. మనం సంఘంలో అనేకమైన విషయాలు విన్నాం, కొండ మీద ప్రసంగం గురించి విన్నాం. And we read in Ephesians chapter 5 how a husband, we husband should love our wife like Christ loved the church. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భర్తలు క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించాడో మనం కూడా భార్యను ఆ విధంగా ప్రేమించాలని మనం ఉన్నాం. And the wife should submit to her husband, respect her husband. భార్య తన భర్తని గౌరవించాలని, లోబడాలని మనం చూసాం. These are all things, which is not easy to obey. ఇవన్నీ కూడా ఏదో సులభంగా విధేయత చూపించే విషయాలేం కాదు. As I know, we read in 2 Timothy 2:22 that we have to flee from the youthfulness. 2 తిమోతి 2:22లో మనం చూస్తాము, మనము యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. We read about the danger of love of money in 1 Timothy chapter 6. 1 తిమోతి 6లో మనం ధనాశలో ఉండే అది ఎంత భయంకరమైందో మనం చూసాం. And the Lord Jesus told us very clear that I cannot serve God and money. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా తెలియజేశారు, నేను దేవుణ్ణి సిరిని ప్రేమించలేను, సేవించలేను. Or even bringing up our children in a godly way. మన పిల్లల్ని కూడా దైవికమైన మార్గంలో పెంచడానికి. Is it easy to live such a life? అలాంటి జీవితం జీవించడం సులభమా? That is impossible. అది అసాధ్యం. Impossible with their human strength. మానవ శక్తితో దాన్ని చేయటం ఎంత అసాధ్యం. But do we tremble at these verses? కానీ ఈ మాటలను విని వణుకుచున్నామా? Or we just neglect these, what the scripture says, saying, yeah, no one can live this life. లేకపోతే లేఖనాల్లో చెప్పినా కానీ దీని ప్రకారం ఎవరు జీవించలేరులే అనుకుంటున్నామా? God is demanding too much from us. దేవుడు ఏంటి ఇంత ఆశిస్తున్నాడు మన దగ్గర నుంచి? Yeah, he would have been, demanding too much if he had not given us the Holy Spirit. అవును, పరిశుద్ధాత్మని మనకి ఇవ్వకుండా ఇలా అడిగితే అది నిజంగా ఎక్కువ డిమాండ్ చేసినట్టే కదా. Yeah, if he has not given us the Holy Spirit to dwell in us, then it will be too much demanding. పరిశుద్ధాత్ముడు మనలో నివసించకుండా ఉన్నట్లయితే ఇవన్నీ చేయటం ఎంతో డిమాండ్ చేసినట్లే. But listening to all these, reading all these verses which I mentioned, if I don't have the cry in my heart for the power of the Holy Spirit, నేను ఇప్పుడు చెప్పిన వాక్యాలన్నీ చూసి దాని ప్రకారం జీవించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కోసం మనం మొరపెట్టకుండా ఉన్నట్లయితే, I'm not trembling at the Lord's word. దేవుని యొక్క వాక్యం విని నేను వణకట్లేదు. If I had that trembling in my heart, I will seek the Lord. Lord, I cannot obey these things. Please fill me with your Holy Spirit. I need you. That cry will come from us. నా హృదయంలో నిజంగా అటువంటి మొర వస్తుంది ఇవన్నీ విన్నప్పుడు, ప్రభువా ఇది నేను చేయలేను, నాకు సహాయం చేయమని. Yeah, do you have that cry? అటువంటి మొర మన హృదయంలో ఉంది. How many scriptures shows, that we need to be filled with the Holy Spirit? మనం పరిశుద్ధాత్మతో నింపబడాలని ఎన్ని లేఖనాలలో ప్రస్తావించబడిందో కదా. We read in Ephesians 5:18 that we need to be filled in the Holy Spirit, that we need to be filled in the Holy Spirit every day. ఎఫెసీ 5:18లో పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి అని ప్రతిరోజు నింపబడాలని ఉంది. And the Lord, he said in John 14:16, యోహాను 14:16లో మనం చూస్తాం, the Lord said, I will ask the Father and he will give you another helper, that he will be with you forever. నేను తండ్రిని వేడుకుంటాను, మీకు వేరొక ఆదరణకర్తను ఆయన ఇస్తాడు, ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు. Why did the Lord say that to us, to his disciples? ఎందుకు ప్రభు తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు? Because the Lord was telling them, you cannot live this life without the power of the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా మీరు జీవితాన్ని జీవించలేరు. And we cannot, see about Jesus. We cannot see Jesus without the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని లేకుండా మనం ప్రభువుని కూడా చూడలేము. Because when he comes, he will take from Jesus and will show to us. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్న విషయాలనే మనకు చూపిస్తాడు. He will guide us into all truth. సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. Many scriptures that shows us that we need the power of the Holy Spirit, baptism of the Holy Spirit. కాబట్టి అనేక లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం పొందాలి అని, పరిశుద్ధాత్మల బాప్తిజం పొందాలి అని.
And the Lord, we know this words in John 7, verse 37 onwards. యోహాను 7:37 నుంచి మనం చూసినట్లయితే, The Lord, in the last day of the festival, he stood and cried out. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, If anyone is thirsty, let him come to me and drink. ఎవడైనా దప్పికొని ఎళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునేవాళ్ళను. He who believes in me, as the scripture says, from his innermost being will flow rivers of living water. నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. He was speaking about the Holy Spirit. The next word says. తర్వాత వచనం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను గురించి ఆయన చెప్తున్నారు. Do we dare to neglect these words of our Lord Jesus Christ and the apostles? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్ని, అపోస్తలుల యొక్క మాటల్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? God has a plan for each one of us who are in the church, who are born again and part of the church. ఎవరైతే తిరిగి జన్మించి సంఘంలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళ ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. Every one of us who are born again, the Lord has a function in his body. తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు యొక్క శరీరంలో భాగం ఉంటుంది, పని ఉంటుంది. Let's turn to Luke chapter 7 verse 30. లోక 7:30 మనం చూసినట్లయితే, let us turn to that. Why we are fighting with our partners? ఎందుకు మన ఇతరులతో పోట్లాట పెట్టుకుంటాం? మన జీవిత భాగస్వామితో ఎందుకు పోట్లాటలు పెట్టుకుంటాం? Why we easily look down on others? ఎందుకు వేరే వాళ్ళని చాలా తక్కువగా చూస్తూ ఉంటాం? Why we judge others instead of judging ourselves? మనల్ని మనం తీర్పు తీర్చుకోకుండా ఇతరులను ఎందుకు తీర్పు తీరుస్తూ ఉంటాం? The answer is here. ఇక్కడే ఉంది. In verse 30, 30వ వచనం, it says the Pharisees and the lawyers rejected God's purpose for themselves, not having been baptized by John. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. I don't know how it is given in the Telugu translation, but the NASB says the Pharisees and the lawyers rejected God's purpose for themselves. ఇక్కడ తెలుగులో కూడా అంతే ఉంది. పరిసయ్యులు ధర్మశాస్త్రులు అతని చేత బాప్తిజం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు. They rejected God as a purpose plan for them. వాళ్ళ పట్ల ఏదైతే సంకల్పం ఉందో దేవుని సంకల్పం, వాటిని నిరాకరించారు వాళ్ళు. But the Pharisees and the lawyers rejected God's purpose for them. ఎందుకంటే వాళ్ళ ఏదైతే ఆ సంకల్పం ఉందో దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారు. How they rejected at that time? అప్పుడు ఏ విధంగా నిరాకరించారో తెలుసా? They rejected not having been baptized by John. యోహాను చేత బాప్తిజం పొందకుండా వాళ్ళు నిరాకరించారు. అప్పుడు baptism for the forgiveness of sin, పాప క్షమాపణ గురించిన బాప్తిజం, the baptism of repentance. They rejected John's baptism and thus they rejected God's purpose for themselves. కాబట్టి మారు మనసు పొంది బాప్తిజం యోహాను యొక్క బాప్తిజాన్ని నిరాకరించారు కాబట్టి దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు. అప్పుడు and where did it lead them to? ఆ తర్వాత అది ఎక్కడికి నడిపించింది వాళ్ళని? Verse 31. 31వ వచనం. The Lord was talking about this general reject God's purpose for themselves by rejecting but not having been baptized by John in water. బాప్తిజం యోహాను చేత బాప్తిజం పొందకుండా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించిన తరంతో ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా ఇక్కడ? Because they learned to live without having been baptized by John. బాప్తిజం యోహాను చేత బాప్తిజం పొందకుండా ఉన్నారు వాళ్ళు. The Lord said to them, ప్రభు వాళ్ళతో ఏం చెప్పారు? what shall I compare the men of this generation? మరి ఈ తరం మనుషులు నేను దేనితో పోల్చుదును? What are they like? వారు దేనిని పోలి ఉన్నారు? Verse 32, they are like children. వాళ్ళు సంత వీధుల్లో కూర్చుని ఉన్న పిల్లల్లాగా ఉన్నారు. They are not growing up at all. They are like children always. వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉన్నారు, ఎదగట్లేదు. And they say to one another, వాళ్ళు ఒకరితో ఒకరు ఈ విధంగా చెప్పుకుంటున్నారు, we played flute for you, but you did not dance. మీకు పిల్లను ఊపిమి కానీ మీరు నాట్యం ఆడరైతిరి. We sang a dirge for you, but you did not weep. ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి. There was complaining and murmuring and argument going on.
కాబట్టి వాళ్ళ సనుగులు, ఫిర్యాదులు, వాదములు because they rejected the water baptism. ఎందుకంటే నీటి బాప్తిసాన్ని వాళ్ళు నిరాకరించారు It was at that time. ఆ సమయంలో. Today, God has given us the baptism, the Holy Spirit. ఈ రోజు దేవుడు బాప్తిజం యోహాన్ని ఈ రోజు దేవుడు పరిశుద్ధాత్మలో బాప్తిజాన్ని మనకి ఇస్తున్నాడు. And if I have not been baptized in the Holy Spirit, నేను పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందకుండా ఉన్నట్లయితే I am also rejecting God's purpose for myself. కాబట్టి దేవుని యొక్క సంకల్పం నా ఎడల ఏదైతే ఉందో దాన్ని నేను నిరాకరిస్తున్నాను. And I'll be fighting with my wife. I'll be fighting with others. I'll be judging others. అప్పుడు నా భార్యతో పోట్లాట పెట్టుకుంటాను, ఇతరులతో పోట్లాట పెట్టుకుంటాను, ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటాను. How we lose that purpose if we are not baptized in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందకపోతే దేవుని యొక్క సంకల్పాన్ని మనం కూడా నిరాకరిస్తున్నాం కదా. Brothers and sisters, let us not learn to live without the baptism of the Holy Spirit. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందకుండా మనం జీవించకూడదు, అలా జీవించడానికి అలవాటు చేసుకోకూడదు. We can listen to a message like this. మనం ఇలాంటి వర్తమానం వినొచ్చు. And today all of us will pray. ఈ రోజు మనందరం ప్రార్థన కూడా చేయొచ్చు దీని గురించి. And I know those of you who are not having the assurance of being baptized in the Holy Spirit, today I know the meeting definitely you will pray. కాబట్టి ఈ రోజు మీరు ప్రార్థన చేస్తారు, పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందినట్లు మీకు నిశ్చయిత లేనప్పుడు ప్రార్థన చేస్తారు ఖచ్చితంగా. Will you pray tomorrow? కానీ రేపు కూడా ప్రార్థన చేస్తావా నువ్వు దీని గురించి? Will you pray day after tomorrow? ఎల్లుండి కూడా చేస్తావా? Will you pray until you are baptized in the Holy Spirit? బాప్తిజం పొందేదాకా నువ్వు ప్రార్థన చేస్తావా? Will you seek the Lord for the fullness of the Spirit every day? ప్రతిరోజు ఆత్మ యొక్క సంపూర్ణత కోసం నువ్వు చూస్తావా? And those of us who are baptized in the Holy Spirit, ఎవరైతే మనం పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందామో, what is your first need of the day? ఏంటి మరి మొట్టమొదటి అవసరం ఏంటి మనకి? Lord, I am going into the world. Lord, I cannot go without being filled in the Holy Spirit. Lord, please fill me today. ఓ ప్రభువా, నేను లోకంలోనికి వెళ్తున్నాను, మీరు ఆత్మతో నింపకుండా నేను వెళ్ళలేను ప్రభువా. We all know this parable in Matthew 25 about the 10 virgins. మత్తయి 25లో మనందరికీ తెలుసు 10 మంది కన్యకల గురించి. 5 they were called foolish, 5 they were called wise. 5 బుద్ధి లేని కన్యకలుగా పిలువబడ్డారు, 5 బుద్ధిగల కన్యకలుగా పిలువబడ్డారు. I just want to show this 25, Matthew 25. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చూద్దాం. Verse 1. 1వ వచనం. 10 virgins who took their lamps and went out to meet the bridegroom. Verse 1. 1వ వచనంలో మనం చూసినట్లయితే 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వాళ్ళు పరలోక రాజ్యం దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్ళారు. And 5 of them were foolish, 5 were prudent. వీళ్ళు 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. What is it that made the difference? ఏంటి అక్కడ వ్యత్యాసం ఎలా వచ్చింది? Verse 3, when the foolish took their lamps, they took no oil with them. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. It says they took their lamps in verse 1. All the 10 took their lamps. 10 మంది కూడా వాళ్ళు దివిటీలు అయితే తీసుకొని వెళ్ళారు. The lamp is a picture of the word of God. ఇక్కడ దివిటీ అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. In Psalm 119 verse 105 it says, thy word is a lamp to my feet and light to my path. కీర్తన 119 105వ వచనం మనం చూసినట్లయితే నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది. We all come to the church. అందరం కూడా సంఘానికి వస్తాం. We hear a word. దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. We are challenged by it. దాని చేత సవాలు చేయబడతాం. And we read in verse 4. 4వ వచనంలో మనం చూస్తే the prudent they along with the lamp they took oil in their flask. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధంలో నూనె తీసుకొని పోయిరి. I see the picture like this. నేను ఈ విధమైన దృశ్యాన్ని చూడగలుగుతున్నాను. We come to the church. మనం సంఘానికి వస్తాం. We listen to a powerful word. మనము శక్తివంతమైన వాక్యాన్ని వింటాం. The word of the Lord is in the church. దేవుని యొక్క వాక్యము సంఘంలో ఉంటుంది. And the Lord has also kept the oil. కానీ దేవుడు అక్కడ నూనెను కూడా పెడతాడు. Both were in front of the 10 people.
10 virgins. ఆ 10 మంది కన్యకల ఎదుట రెండూ ఉన్నాయి. The word was there. దేవుని వాక్యం ఉంది. The baptism of the Holy Spirit given by God is there. దేవుని చేత ఇవ్వబడిన పరిశుద్ధాత్మలో బాప్తిస్మము ఉంది. 5 people, 50% of the people, they took only the word. కానీ అందులో 5 మంది అంటే 50% మంది కేవలం వాక్యాన్ని తీసుకున్నారు. And the Lord said they are foolish people. ప్రభు ఏం చెప్తాడంటే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. But in verse 4 we read, 50% of the people, they took with the word, they took oil also. కానీ మిగిలిన 50% మంది చూసినట్లయితే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకున్నారు, ఆ నూనెను కూడా తీసుకున్నారు. They realized, Lord, I cannot live this according to the word that I heard in the church without the power of the Holy Spirit. They took the oil, they sought for that oil and they took it with them. సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్న దాన్ని బట్టి ప్రభువా దీని ప్రకారం మేము జీవించలేమని వాళ్ళు తెలుసుకొని కావాల్సిన నూనెను కూడా వాళ్ళు తీసుకున్నారు. Will we go from this meeting only hearing the word or taking the oil also with us? ఈ మీటింగ్ ద్వారా మనం కేవలం దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోతామా లేకపోతే ఆ నూనెను కూడా తీసుకొని వెళ్తామా? Yes, brothers and sisters, we have to have that longing. Lord, I cannot live without the power of the Holy Spirit. అవును నా ప్రియ సహోదరులారా, మనం కూడా సహోదరులారా దేవుని యొక్క ఆత్మ గురించి మనం అటువంటి దప్పిక కలిగి ఉండాలి. If we have that longing, He will baptize us with the Holy Spirit. అటువంటి తృష్ణను మనం కలిగి ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధాత్మ చేత మనకు బాప్తిజం ఇస్తాడు. The Lord, I want to show this, in John 7, we know how the Lord, stood and cried on the last day of the festival that they should receive the Holy Spirit. యోహాను 7లో మనం చూస్తాం ఆ పండగ మహాదినమున ఆయన పరిశుద్ధాత్మను పొందాలని ఏ విధంగా చెప్పారు. The Lord is giving freely. If anyone is thirsty, let him come to me and drink. ఎవడైనా దప్పికను ఎడ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళను. Drinking is the easiest thing even a child can do. A newborn child will do. తాగటం అనేది ఎంతో సులభం. నూతనంగా జన్మించిన కొత్త శిశువు కూడా తాగుతాడు. The thirst is very important. కానీ ఇక్కడ దప్పిక కలిగి ఉండటం అనేది ప్రాముఖ్యమైనది. Even today the Lord is giving the same call. If anyone is thirsty, let him come to me and drink. కాబట్టి ప్రభు ఈ రోజు కూడా చెప్తున్నా ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్న వాళ్ళను. And we read in John chapter 3 verse 34. యోహాను 3:34లో మనం చూస్తాం. The last part it says he gives the Spirit without measure. కాబట్టి ఆయన కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించువాడు. As much as I ask, he gives that. నేను ఎంత అడిగితే అంత ఇస్తాడు ప్రభు. That is what says. Anyone is thirsty, let him come and drink as much as he like. ఎవరైనా దప్పికొని ఉంటే నీకు ఎంత కావాలంటే అంత తాగొచ్చు వచ్చి. These people, they heard a powerful message that day about the need for the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క అవసరం గురించి ఎంత శక్తివంతమైన ప్రసంగాన్ని వాళ్ళు విన్నారు ఆ రోజు. But you know what happened? తర్వాత ఏం జరిగింది తెలుసా? Were they filled in the Holy Spirit? వాళ్ళు పరిశుద్ధాత్మ నింపడ్డారా? But instead, what they were talking about? తర్వాత దేని గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసా? Verse 40. 40వ వచనం. They said, this is certainly a prophetic word. This man is a prophet. ఇదంతా ప్రవచనాత్మకమైన మాటలు, ఈయన ప్రవక్త ఉన్నాడు అనుకుంటున్నారు. They forgot the message. ఇంతకీ వాళ్ళు వర్తమానం మర్చిపోయి they were discussing about whether he is a prophet or somebody. ఆయన ప్రవక్త ఇంకొకరు అని మాట్లాడుకుంటున్నారు. Some people said he is a prophet. He spoke such a prophetic word. కొంతమంది ఏమో ఈయన ప్రవక్తే అంత బాగా మాట్లాడారు కదా అనుకుంటున్నారు. And some people were saying in verse 41, no, this is Messiah, this is Christ. కొంతమంది ఏమో ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు అని అంటున్నారు. And some people were discussing, no, Messiah will not come from Galilee, is he? క్రీస్తు గలిలయ నుండి వస్తాడా? రాడు కదా. No, he should come from the descendant of David. దావీదు సంతానంలో పుట్టి అక్కడి నుంచి వస్తాడు కదా అనుకున్నారు. Messiah should come from Bethlehem. మెస్సయ్య బెత్లెహేం నుంచి కదా రావాల్సింది. A division occurred. కాబట్టి అక్కడ ఒక భేదం పుట్టింది. And some people, they wanted to seize him and kill him. కొందరు ఆయన పట్టుకుని చంపేయాలనుకున్నారు. This is what happened, after the Lord gave a powerful message about the need for the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని అంత శక్తివంతమైన ప్రసంగం చెప్పిన తర్వాత ఇది జరిగింది. It should not happen in our life. కాబట్టి మనకి ఆ విధంగా జరగకూడదు. Seek for the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మలో బాప్తిసం గురించి మనం వెతకాలి. Whatever is hindering that, let us set things right with God and men.
కాబట్టి ఏ విషయాలైతే ఆటంకంగా ఉన్నాయో దేవుని ఎదుట మనుషుల ఎదుట సరి చేసుకోవాలి. Keep a clear conscience always. పవిత్రమైన మనసాక్షిని మనం ఉంచుకోవాలి. Forgive others. ఇతరులను క్షమించాలి. Let us forgive others, otherwise the Holy Spirit will not fill us. మనం ఇతరులను క్షమించాలి, లేనట్లయితే పరిశుద్ధాత్ముడు మనల్ని నింపలేడు. Yeah, he is willing to give his spirit without measure, dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరుల, కొలత లేకుండా ఆయన మనకు ఆత్మను అనుగ్రహించేవాడు. You know, I want to close by reading this verse in Luke chapter 11. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఈ మాటను చదివి నేను ముగిస్తాను. Lord said in verse 9. 9వ వచనంలో ప్రభు చెప్పారు. 9 to 13. 9 నుంచి 13 వచనాలు. I say to you, ask and it will be given to you. Seek and you will find it. Knock and it will be open to you. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. It speaks about the desperation in receiving that. కాబట్టి పరిశుద్ధాత్మను స్వీకరించడానికి మనం ఎంత ఆకలిగొని ఉన్నాం. Asking and seeking desperately and knocking desperately, Lord, I cannot live this life. కాబట్టి ఎంతో ఆశతో ప్రభువుని అడగాలి, తట్టాలి, వెతకాలి. ప్రభువా నేను జీవించలేను ప్రభువా ఈ జీవితం. No, our heart, we have so much desires in our heart. మన హృదయంలో ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి. Our heart is like a jar, full of so many desires. మన హృదయం ఎలాంటిదంటే ఒక పాత్రలో ఎన్నో కోరికలు ఉన్నట్లుగా ఉంటుంది. If the Lord would open the lid of our heart and peep into that, what is the topmost thing that he will see? కాబట్టి ప్రభు మన హృదయం అనే ద్వారాన్ని తీసి లోపల చూస్తే పైన ఏముంటుంది? Will he find a longing at the top? Lord, please fill me with the Holy Spirit. Will he find that? ప్రభువా పరిశుద్ధాత్మను నింపండి అనే మొర ఉంటుందా? అదే చూస్తాడా ప్రభు? Or will he find, Lord, I need promotion this year, I need more increment this year, I want my children to get married or get admission in a very good college? Is that the topmost longing in my heart? లేకపోతే మనకు పైన ఏముంటుంది? నాకు ఈ సంవత్సరం ప్రమోషన్ రావాలి, జీతం పెరగాలి, లేకపోతే పిల్లలకు పెళ్లి అవ్వాలి, లేకపోతే పెద్ద కాలేజీలో సీట్ రావాలి, ఏది ఉంటుంది మొట్టమొదటి? If the Lord would see a longing to be that you should be baptized in the Holy Spirit, how happy, how delighted he will be. కాబట్టి నిజంగా దేవుడు ఎంత సంతోషిస్తాడో కదా పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి అని మన కోరిక. I think you are in mute, brother. అయితే దేవుడు ఎంత సంతోషిస్తాడో కదా మనము అటువంటి కోరికను కలిగి ఉన్నట్లయితే. Verse 10, everyone who asks receives, and he who seeks finds, and to him who knocks it will be opened. కాబట్టి అడిగే ప్రతి వారికి ఇవ్వబడుతుంది, తట్టే ప్రతి వారికి తెరవబడుతుంది, వెతికే ప్రతి వారికి దొరుకుతుంది. Yeah, verse 11 and 12 and 13, if you then being evil know how to give good gifts to your children, how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him? 11, 12, 13 మనం చూసినట్లయితే నిజంగా మీరే మీ పిల్లలకు అలా ఇస్తే మిమ్మల్ని అడిగే పరలోకపు తండ్రి ఎంత ఇస్తాడో కదా. If we have that desperation in our heart, మన హృదయంలో అటువంటి తీవ్రమైన తీక్షణమైన కోరిక ఉన్నట్లయితే, Lord, that longing, Lord, I want to be filled in the Holy Spirit. ప్రభువా నేను పరిశుద్ధాత్మ నింపబడాలి. I don't want to lose the purpose that you have planned for me. ప్రభువా నా జీవితంలో మీకు ఏదైతే సంకల్పం కలిగినారో దాన్ని నేను నిరాకరించను ప్రభువా. Brothers and sisters, he will baptize you in the Holy Spirit. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మల్ని పరిశుద్ధాత్మలో బాప్తిస్తాడు. It's only through that we can fulfill the plans he had made for you and me. ఆ విధంగా మాత్రమే ప్రభు నీ ఎడ్ల నా ఎడ్ల ఎటువంటి సంకల్పం ఉద్దేశం ఉందో దాన్ని నెరవేర్చగలం. But let us not learn to live without the baptism of the Holy Spirit. అని పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం పొందకుండా మనం జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. Let's bow our head and have a word of prayer. మనము తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. Father, we thank you, Lord, for all the blessing that you have planned for us. ఓ ప్రభువా, మా కొరకు మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. Lord, we pray that you will give us a heart that longs for you. ఓ ప్రభువా, మీ కొరకు ఆశ కలిగే ప్రాణాన్ని, హృదయాన్ని నాకు ఇవ్వండి. That we'll have that simple and pure devotion to Christ till the end of our life. ఓ ప్రభువా, క్రీస్తు యెడల అటువంటి సరళమైన పవిత్రమైన భక్తిని మాకు ఇవ్వండి ప్రభువా, మా జీవితంలో చివరి వరకు.
Father, we know that we cannot have that longing, live that life without the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క శక్తి లేకుండా అటువంటి జీవితాన్ని మేము జీవించలేం ప్రభా. We pray, Lord, that you would fill every one of us. ఓ ప్రభా, మాలో Especially those who do not have the assurance, baptize them, Lord. ఎవరైతే పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారనే నిశ్చయత ఉండదో ప్రభా, లేదో ప్రభా, ముఖ్యంగా వారికి దయచేయండి, ఆ నిశ్చయతను దయచేయండి ప్రభా. And every one of us who have that assurance, Lord, we want to be filled in the Holy Spirit every day, Lord. అటువంటి నిశ్చయత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా, ప్రతి దినము మేము పరిశుద్ధాత్మతో నింపబడటానికి సహాయం చేయండి. We don't want to despise you, Holy Spirit of God. ఓ ప్రభా, పరిశుద్ధాత్మని ప్రభు మేము నిరాకరించుకున్నట్లు సహాయం చేయండి. Pray, Lord, every one of us will realize how much we need you. ఓ ప్రభా, మీరు మాకు ఎంత అవసరమో మేము తెలుసుకోవటానికి సహాయం చేయండి. Thank you for hearing us. ప్రభా, మా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.